హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ ఛానల్. టుడే మనం మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. సో మనం లాస్ట్ వీడియోలో 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ డెఫినేషన్స్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎగ్జాంపుల్స్. డెఫినేషన్ రాయమంటున్నారు, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ విత్ ఎగ్జాంపుల్స్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇన్స్టాంటినియస్ స్పీడ్, హౌ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యావరేజ్ స్పీడ్. ఇన్స్టాంటినియస్ స్పీడ్ అంటే ఏంటి, యావరేజ్ స్పీడ్ ఎలా అబ్జర్వ్ చేస్తామని రాయమంటున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ యూనిఫామ్ యాక్సలరేషన్. యూనిఫామ్ యాక్సలరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డిఫైన్ యాక్సలరేషన్, వెన్ ఈజ్ యాక్సలరేషన్ నెగిటివ్, గివ్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ ది 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఈక్వేషన్స్ రాయాలి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో. సపోజ్ v = u + at అని 3 ఉంటాయి. సో ఆ 3 రాసి సింబల్స్ రాయాలి, సింబల్స్ అంటే ఏంటి అని. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, డిఫరెంట్ బిట్వీన్ స్కేలార్ అండ్ వెక్టర్ క్వాంటిటీస్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఈచ్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈజ్ రిలేటివ్ వెలాసిటీ, గివ్ అన్ ఎగ్జాంపుల్ 1 డైమెన్షన్. రిలేటివ్ వెలాసిటీ గురించి రాయమంటున్నారు, ఎగ్జాంపుల్ రాయమంటున్నారు 1 డైమెన్షన్ గురించి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, డిఫైన్ రిటర్డేషన్, గివ్ 1 ఎగ్జాంపుల్ ఫ్రమ్ డైలీ లైఫ్. రిటర్డేషన్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ రాయమంటున్నారు మన డైలీ లైఫ్లో యూజ్ చేసేది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ మోషన్ విత్ కాన్స్టాంట్ వెలాసిటీ, డిస్క్రైబ్ విత్ ఏ గ్రాఫ్. మోషన్ విత్ ఏ కాన్స్టాంట్ వెలాసిటీలో ఉన్నది డయాగ్రామ్ అండ్ గ్రాఫ్ గీయమంటున్నారు, గ్రాఫ్ని డిస్క్రైబ్ చేయమంటున్నారు. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ పొజిషన్ టైమ్ గ్రాఫ్, వాట్ డస్ ది స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ రిప్రజెంట్. నెక్స్ట్ 11th క్వశ్చన్, వాట్ ఈజ్ ఫ్రీ ఫాల్, రైట్ ది వాల్యూ ఆఫ్ g ఆన్ ఎర్త్. గ్రావిటేషన్, g అంటే గ్రావిటేషన్, దీని వాల్యూ ఎంత ఎర్త్ అంటే 9.8. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఎట్ t = 0 a body and s a body is at rest is gain velocity 20 m/s in 5 seconds, ఫైండ్ యాక్సలరేషన్ కనుక్కోమంటున్నారు. నెక్స్ట్ 13th క్వశ్చన్, రైట్ ఎనీ 2 డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్ అండ్ వెలాసిటీ. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీకు ఆన్సర్స్ తెలియకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే నేను జనరల్ నాలెడ్జ్ గ్రూప్స్ సంబంధించిన 10th క్లాస్ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ గురించి క్విజ్ షార్ట్స్ వీడియోలో క్విజ్ చేస్తున్నా. సో వాటిని కూడా పార్టిసిపేట్ చేయండి. సో నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 4 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్, డెరైవ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ బై గ్రాఫికల్ మెథడ్. మేము ఇందాక 2 మార్క్స్ చెప్పుకున్నాం, ఈక్వేషన్స్ రాయమని. వీటినే v = u + at, s = ut + ½ at², v² = u² + 2as రాయొచ్చు, v² - u² = 2as కూడా రాయొచ్చు. సో వీటిని డెరైవ్ చేయమంటున్నారు, ఇవి ఎలా వచ్చాయి అనేది డెరైవ్ చేయమంటున్నారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్ అండ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ పర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డెరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ డిస్టెన్స్ ట్రావెల్ ది nth సెకండ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ రిలేటివ్ వెలాసిటీ ఇన్ 1 డైమెన్షన్ విత్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ మోషన్ అండర్ గ్రావిటీ అండ్ డెరైవ్ ఈక్వేషన్ ఫర్ ఫ్రీ ఫాల్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, డెరైవ్ ది రిలేషన్ బిట్వీన్ యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ యూజింగ్ vt గ్రాఫ్. v అంటే వెలాసిటీ, t అంటే టైం. నెక్స్ట్ సెవెంత్ది, డెరైవ్ వెలాసిటీ టైమ్ ఈక్వేషన్ ఫర్ ఎన్ ఆబ్జెక్ట్ అండర్ యూజింగ్ vt గ్రాఫ్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్ విత్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఏ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ హ్యాస్ ఫాలోయింగ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ యావరేజ్ స్పీడ్
అండ్ యావరేజ్ వెలాసిటీ, డెరైవ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో ఇవన్నీ 10 మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. సో ముందు మెయిన్ ఇవి నేర్చుకోండి, తర్వాత మిగతా నేర్చుకోండి. సో వీటికి ఆన్సర్ తెలియకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.